అండి ఇవాళ పొజిషన్ పడుకునే పొజిషన్ ఎలాగా అని అడుగుతూ ఉంటారు ప్రెగ్నెంట్ పేషెంట్స్ అందరూ కూడా. ఫస్ట్ 3 months ఎలా పడుకున్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఎట్లయినా అట్లా ఇష్టం వచ్చినట్టు పడుకోవచ్చు. 4th, 5th, 6th monthsలో కొంచెం పెరుగుతున్న కొద్దికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇన్ఫీరియర్ వేనాకి ఉండటం వల్ల, యూట్రస్ హెవీగా ఉండటం వల్ల, హెవీగానెస్ వలన బ్లడ్ సప్లై తగ్గుతూ ఉంటుంది. అందుకని బేబీకి బ్లడ్ ఫ్లోస్ తగ్గుతాయేమోనని భయంతో ఒక లెఫ్ట్ లేటరల్ కానీ రైట్ లేటరల్ కానీ అని చెప్తాం. సో మోస్ట్లీ లెఫ్ట్ లేటరల్ తిరిగి పడుకోండి అని చెప్తాము. సో వాళ్ళు అలా చెప్పేసరికి ఒట్టి లెఫ్ట్ లేటరల్ సైడ్కే పడుకుంటారు. సో నెక్స్ట్ టైం వచ్చి లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోలేకపోతున్నామండి, చాలా నొప్పిగా ఉంటుంది అని అంటారు. సో ఇట్స్ నాట్ ద ఎనీ లేటరల్, ఏ లేటరల్ పొజిషన్లో పడుకోవాలన్నా మెయిన్ పర్పస్ ఏంటంటే ఎల్లికలుగా పడుకోకూడదు. అంటే ఇన్ఫీరియర్ వేనాకేవో ఒత్తుకుని దాని మీద బ్లడ్ వెసల్స్ మీద యూట్రస్ పడటం వల్ల, ఇన్ఫీరియర్ వేనాక మీద పడటం వల్ల బ్లడ్ ఫ్లోస్ ఫ్రీగా ఉండవేమో బేబీకి అని చెప్తాం. సార్ ఐదర్ రైట్ లేటరల్ కానీ లెఫ్ట్ లేటరల్ కానీ పడుకోవచ్చు, ఎటు పడుకున్నా పర్వాలేదు. ఇంకా లాస్ట్ మంత్స్లో అయితే ఇంకా ఇంపార్టెంట్ అనమాట. 7th, 8th, 9th monthsలో అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అటు పడుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, ఎటు పడుకున్నా కూడా అన్ఈజీగానే ఉంటుంది. బట్ మోస్ట్లీ ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ లేటరల్ పొజిషన్స్లో పడుకుంటే బెస్ట్ అనమాట. ఎల్లికెల్లిగా పడుకోకుండా ఉంటే మంచిది. సో బేబీకి కూడా గ్రోత్ బాగుంటుంది, బ్లడ్ సప్లై బాగుంటుంది, సో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.